ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణామ్ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నది. మొన్న జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పిన. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు 90% పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైన తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తే పెళ్లి చేసుకొని అత్తగారే మాకు కావలసిన వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో, ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి.